అంటే ప్రధానంగా అక్కడ తొలి దశలో ద్రవిడ ఉద్యమం బలంగా ఉండటం, యాంటీ హిందీ మూమెంట్ జరిపినటువంటి సందర్భంలోనే అక్కడ అంటే పెరియార్ నాయకత్వంలో యాంటీ హిందీ, యాంటీ బ్రాహ్మిన్ ప్రాపగాండా జరుగుతున్నటువంటి సందర్భంలోనే సినిమా పరిశ్రమ కూడా వేళ్ళు ఉనుకోవటం మొదలైంది అక్కడ తమిళనాడు మెడ్రాస్లో. వేలుకుంటున్న టైంలో ఆయన గుర్తించాడు, ఇది ప్రచార సాధనంగా వాడుకోదగినటువంటి పరిస్థితి ఉంది దీనికి అని సినిమాకున్న శక్తిని అంచనా కట్టి మనం అక్కడ కూడా వేళ్ళు ఊనుకోవాలి అని గుర్తించి అక్కడ కూడా కొంతమందిని పెట్టడం మొదలుపెట్టాడు. ఆయన నియమించటం మొదలుపెట్టాడు ఒక రకంగా. అలాగే సినిమాలు తీసేటువంటి వాళ్ళకి కథలు అందించటం లాంటి కార్యక్రమం, ఆయన స్వయంగా సినిమా కథలు రాశాడు పెరియారు. ఆయనతో పాటు అన్నాదురై వీళ్ళందరూ మొదలుపెట్టారు. కరుణానిధిని వీళ్ళే ప్లాంట్ చేశారు అక్కడ సినిమా పరిశ్రమలో. అలా చాలామందిని ప్లాంట్ చేసుకుంటూ పెడుతూ అప్పుడే సినిమా పరిశ్రమలోకి వస్తున్నటువంటి యువకులను కూడా అట్రాక్ట్ చేసి రిపబ్లికన్ గార్డెన్స్ అని ఒకటి ఉండేది ఆ రోజుల్లో మెడ్రాస్లో. అక్కడ కూర్చోబెట్టి క్లాసులు చెప్పడం లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆ విధంగా సినిమా పరిశ్రమ మీద ఒక రకంగా పట్టు సంపాదించారు వాళ్ళు. ఈ ప్రభావమే అంటే ఈ ద్రవిడ ఉద్యమ ప్రభావం అప్పుడు మెడ్రాస్ వెళ్ళినటువంటి చాలామంది ఇతర భాషా నటుల మీద కూడా పడింది. అలా పడిన వాళ్ళల్లో ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నాడు. అక్కినేని నాగేశ్వరరావు మీద కూడా పడింది ఈ ప్రభావం. అంటే వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో చోట కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండేవాళ్ళు నిరంతరం. అది ఒక ప్రచార ప్రక్రియలాగా క్యాంపెయిన్ జరిగేది. ఎన్టీ రామారావులో ఆ ద్రవిడ కోణం అడాప్ట్ అయింది అక్కడే. అలాగే అక్కినేని నాగేశ్వరరావు నేను నాస్తికుణ్ణి అని ప్రకటించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది కూడా అప్పటి మెడ్రాస్లో వాళ్ళు ఉన్నప్పటి జ్ఞానమే.